హైదరాబాద్ లోని సచివాలయంలో కాంట్రాక్టర్లు మరోసారి ధర్నాకు దిగారు. 2వ ఫ్లోర్ లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు మెరుపు ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో కాంట్రాక్టర్లు ధర్నాలో పాల్గొన్నారు. ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ ముందు బైఠాయించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం దగ్గర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అని చెప్పి కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో చేరుకుని అక్కడ మెరుపు సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కాంట్రాక్టర్ల ధర్నాకు సంబంధించి అప్డేట్స్ నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్విజే చంద్రిక, ఇది రెండవసారి. గత మార్చి లో ఒకసారి ఈ కాంట్రాక్టర్లు వచ్చి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు మెరుపు ధర్నా చేశారు. గత మార్చి 7వ తేదీన. ఈ రోజు మరోసారి కాంట్రాక్టర్లు సచివాలయంలోని 2వ అంతస్తులో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ ముందు మెరుపు ధర్నాకు దిగారు. సాధారణ విజిటర్స్ లాగా వచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఒక్కసారిగా సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ధర్నాకు దిగారు. గత 2-3 సంవత్సరాలుగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అనేక పనులను చేశాము. ఈ 3 సంవత్సరాల క్రితము ఆ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిల్స్ ఇప్పటి వరకు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. తామంతా కూడా చిన్న చిన్న పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లము. మాకు సంబంధించినటువంటి ఆ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల అప్పులు తెచ్చి చేసినటువంటి వాటికి వడ్డీలు పెరిగిపోయి ఇబ్బందుల్లోకి, ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోతున్నాము. తమ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ బిల్లుల్ని చెల్లించాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. చాలా సేపు పాటు ఫైనాన్స్ సెక్రటరీ కార్యాలయం ముందు ఆ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. సో కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మీడియా సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. మీడియా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలను చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం వారంతా కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని వారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. 3 సంవత్సరాలుగా తాము ఇబ్బందులు పడుతా ఉన్నాము బిల్లులు చెల్లించకపోవడం వల్ల. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఇటు గ్రామ పంచాయతీల్లో రోడ్ల నుంచి మొదలు భవనాల వరకు పనులను చేశాము. ఆ బిల్లులు చెల్లించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించలేదు. ఈ ప్రభుత్వాన్ని తాము రిక్వెస్ట్ చేస్తున్నాము, చెల్లించండి అని చెప్పి కోరుతున్నాము. సో ప్రభుత్వము తమ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా మరింత చిక్కిపోకముందే తమ బిల్లుల్ని చెల్లించాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.